క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సురేఖవాణి ఒకరు. అమ్మ, అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు సురేఖవాణి. అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన సురేఖ ఇప్పుడు సినిమాలు తగ్గించారు. కానీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఎమోషనల్ అయ్యారు. తన రియాక్షన్స్తో ఇప్పుడు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు. తన భర్త చనిపోయినప్పుడు చాలా ఏడ్చా, విలవిల్లాడిపోయా అని అప్పటి చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు సురేఖ. తనకు 19 ఏళ్లు ఉన్నప్పుడే డైరెక్టర్ సురేష్ తేజాతో పెళ్లి జరిగిందని, ఇప్పుడు తన వయసు 40 దాటిందని, కానీ ఇంకా తనపై రకరకాల కమెంట్స్, ట్రోల్స్ చాలా దారుణంగా వస్తున్నాయన్నారు. భర్త చనిపోయిన తర్వాత విచ్చలవిడిగా తిరుగుతోందని అంటూ కామెంట్స్ చేస్తున్నారని, ఈ వయసులో 20 ఏళ్ల పిల్లల ఎంజాయ్ చేస్తోందని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో తాను ఆ కామెంట్స్ను భరించలేకపోయానని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశా అంటూ చెప్పారు. ఇక తనకు ఎవరితోనో ఎఫైర్ ఉందని, అందుకే రిచ్గా బతికేస్తున్నా అని అనుకుంటున్నారని, కానీ తనకు సొంత ఇల్లు కూడా లేదని అన్నారు. కొన్ని విమర్శలు తట్టుకోలేకే తనకు ప్రశాంతమైన జీవితం ఇవ్వమని రీసెంట్గా తిరుపతిలో గుండు చేయించుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు అడిగారని, కానీ తనకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చారు సురేఖవాణి.